అందరికి దండాలన్నా తన మన అందరికి దండాలన్నా దండాలన్నా అప్పన్న తన మన ఇక్కడున్నావు బావా? అవునురా, ఇవాళ మస్తు ఎంజాయ్ చేస్తున్నా. నాకు కూడా పోయి లేదు ఇవాళ పోయి 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 బా. నువ్వు మంచి బావా కదా, పోయి. అరే నువ్వు వస్తావని తెలిసిన నాకు, అందుకనే గల్లాస్ కూడా రెడీ పెట్టినా. ఇక పోయి విడి విడి బా. ఇక మరి అలా ఎలక్షన్ల రోజు కదా, అవు ఓటేసినావు బా? నేను ఓటు వెయ్యలే, ఓటు వెయ్యా కూడా. అమ్ము అట్ట అనొద్దు బావా, ఓటు తప్పకుండా వేయాలి బావా. ఓటు చాలా విలువైంది బావా. నేను చూడు పొద్దున్నే ఓటేసి వచ్చిన. అవును రోయ్, ఓటు వేసినావు. అరే నేను ఒక్కరిని ఓటు వేయకపోతే ఏ కొంప ములిగిపోదులేరా. అట్ట అనొద్దు బావా, అందరూ అట్ట అనుకోబట్టే ఓటింగ్ శాతం తగ్గిపోతా ఉంది. అయితే ఏమైతుందిరా? అబ్బో దేశానికి బాగా నష్టం వస్తుంది బావా. అబ్బా ఎట్టరా? ఇదేంది ఉద్గాలు బుర్ర తింటాడు. చెప్తా 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 చెప్పు. సపోజ్ మనిద్దరం ఎలక్షన్లో నిల్చున్నాం అనుకో, అందరూ మంచిగా ఆలోచించి 100% ఓటేస్తే గెలిచినోడికి 51 వస్తాయి, ఓడినోడికి 49 వస్తాయి. అవునా? అవు. అందరూ నీలాగే ఆలోచించి నేనొక్కడిని వేయకపోతే ఏమవుతుందిలే అనుకొని 60% మందే ఓటేశారనుకో, అప్పుడేమవుతుంది? గెలిచినోడికి 31% వస్తుంది, ఓడినోడికి 29% వస్తుంది. అంటే ఇప్పుడు అర్థమైందా? 30% మంది ప్రజలు కోరుకున్నోడ్నే మనం ఎన్నుకుంటున్నామన్నమాట. అదే 70% మంది కోరుకునేవాడిని మనం ఓడగొడుతున్నాం. ఇప్పుడు తెలిసిందా బావా? వామ్మో, ఇప్పుడు అర్థమైతుందిరా ఓటు ఎంత విలువైందో. అవును బావా, ఓటు చాలా విలువైనది. ఓటేసి మంచి నాయకుడిని ఎన్నుకునే హక్కు మనకుంది. అందరూ ఓటేస్తేనే మంచి నాయకుడిని ఎన్నుకోగలుగుతాం. అవును రోయ్, అయితే నేను ఇప్పుడే తప్పకుండా వెళ్ళి ఓటేసి వస్తానే. అవునండి, మన దేశ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, భావితరాల పురోగతి మన చేతిలో ఉంది. ప్రతి ఒక్కరూ నేనొక్కడిని ఓటు వేయకపోతే ఏమవుతుందిలే అనుకోకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకులను ఎన్నుకోండి. దేశ పురోభివృద్ధికి, దేశ భవిష్యత్తుకు మన వంతు తోడ్పాటును అందిద్దాం. ఓటు మన ప్రాథమిక హక్కు. లెట్ us vote for a right person and protect our democracy.